బ్రో మోడీజీని ముందు రీల్స్ చేస్తారు మొత్తం. రీల్స్ అంటే ఆయన రీల్స్ చేసి చూపెట్టిండు కదా మన. అంటే ఫస్ట్ రోజు ఏమైందని అంటే ఆయన ముఖం కొంచెం ముంగడ పెట్టుకొని కొంచెం ఇట్లా ఏంటంటే ఇట్లా ముఖం కొంచెం ముంగడ పెట్టుకొని రీల్ చేసిండు. తర్వాత వాళ్ళు ఇక సజెషన్స్ ఇచ్చారు. అంటే కామెంట్స్లో చెప్పారు అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా ఇట్లా అని చెప్పి. తర్వాత కొంచెం మళ్ళా ఇట్లా కొంచెం యాంగిల్ అనేది చేంజ్ చేసాడు. తర్వాత ట్రైపాడ్ పెట్టి ఇక మాకు ఎట్లా ట్రైపాడ్ లేదు కానీ ట్రైపాడ్ పెట్టి చూపడదామంటే ట్రైపాడ్ అది పెట్టి దానిలో ఫోన్ పెట్టేసి ఆన్ చేసేసిండు అన్నట్టు. సో అంటే ఆయన రోజు రోజుగా అట్లా అంటే వాళ్ళు కామెంట్ పెట్టుడుతో అట్లా చేంజ్ అయిపోయిండు. ప్లస్ మళ్ళా ఇప్పుడు ఇదే జంతర్ మంతర్ జరిగింది కదా. జంతర్ మంతర్ జరిగినప్పుడు ఇక న్యూస్లో పెట్టచ్చు, ట్విట్టర్లో పెట్టచ్చు, పోస్ట్లో అని. కానీ వీళ్ళు జెన్జీ అనేటోళ్ళు ఏంటంటే జెన్జీ కిడ్స్ ఇక వాళ్ళు ఏంటంటే న్యూస్ చూసుడు కానీ లేకపోతే ట్విట్టర్ చూసుడు కానీ ఇవన్నీ వాళ్ళకి నచ్చాయి అన్నట్టు. జస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూసుడు, రీల్స్ స్క్రోల్ చేసుడు. కాబట్టి కంపల్సరీ రీల్సే చూస్తారని చెప్పేసి మోడీజీకి ఏమైనా రీల్సే పెట్టారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళా రోజుకు వీడియోలు పెట్టేసరికి ఇప్పుడు ఏంటంటే మోడీజీ మొత్తం ట్రెండ్ అయిపోయాడంటే చేంజ్ అయిపోయిండు, వీడియోలు మంచిగా పెడతాడు. ఆయనకు అంతకుముందు 10 బిలియన్ ఎంతో సంథింగ్ ఎంతో ఉండే, ఇప్పుడు 104 బిలియన్స్ ఎంతో అయింది. అంటే ఫాలోవర్స్ పెరిగారు అన్నమాట. దాన్ని బట్టి రీల్స్ చేస్తారు ఇన్స్టాలో, అట్లా చేంజ్ చేయండి, ఇట్లా చేంజ్ చేయండి, యాంగిల్ చేంజ్ చేయండి అని చెప్పేసి. మరి ఆయన లేకపోతే టీ టీ అమ్ముకున్న ఆయన మరి ప్రైమ్ మినిస్టర్ అని అడుగుతాను ఇక. సో పీపుల్ మైండ్ సెట్ ఎట్లుంది, ఎట్లయితే నా మాట వింటారు, ఎట్లయితే అనేది పొలిటీషియన్స్గా అందరికీ ఇది తెలిసే ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఏం పెట్టాలి, ఏం చేయాలి, ఇక్కడే మాట్లాడాలి, ఇక్కడే మాట్లాడాలి అనేది తెలుసుకుంటాయి. ఇక దాన్ని బట్టే ఇన్స్టాల్ మొత్తం రీల్స్ చేస్తారు. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో చేసాను. ఓకే మరి.